వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. హైడ్రా తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఒక సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే హైడ్రా నోటీసులు కూడా తన మన అని లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూస్తుంటే రేవంత్ రెడ్డి గారి ఇక నువ్వా నేనా అనే విధంగా, అంటే తన సోదరుడైనా సరే అతనికైనా కూడా చట్టం ఒకేలాగా ఉండాలనేసి ఒక ఉద్దేశంతోనే నోటీసులు పంపించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చట్టం అందరికీ కూడా సమానంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో పంపించారా ఏంటి, ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు పూర్తిగా చూడండి. మీరు కనుక రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. ఇక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు కూడా నోటీసులు అంటించారు. అంటే మాదాపూర్లోని అమర్ కో ఆపరేటివ్ సొసైటీ ఆయన నివసిస్తూ ఉంటున్నారు. అలాగే ఆ ఇల్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దీంతో నోటీసులు కూడా అంటించారు. మరోవైపు దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి కావూరి హిల్స్, అలాగే నెక్స్టర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అలాగే అమర్ సొసైటీ వాసులకు కూడా ఈ నోటీసులు అయితే జారీ చేశారు. అంటే నెలలోపు అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని కూడా నోటీసులు హైడ్రా అధికారులు అయితే కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇది తన సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి, అంటే రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి కూడా ఈ నోటీసులు ఆయన ఇంటికి కూడా అతికించడం జరిగింది. అయితే ఇక సోదరుడు కదా ఏం చేస్తారు, ఇందులో ఏదన్నా లిటికులు పెట్టి ఏమన్నా ఏమి లేదు కరెక్ట్గా ఉందనేసి ఏమన్నా చేస్తారా అనుకుంటే ఇక్కడ అధికారులు గుర్తించి నోటీసులు అంటించారు కాబట్టి 100% కూల్చివేసేటువంటి అవకాశం ఉంది. చూద్దాం సోదరుడు ఇంటిని కూడా కూల్చివేస్తారా లేదా అనేది కూడా చూడాలంటే మరి ఒక నెల రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే, లేదా ఆయనే కూడా కూల్చివేసుకుంటారా అనేది కూడా చూడాలి. నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుంది ఏమని, దీనికి సంబంధించి సోదరుడి ఇంటిని కూడా కూల్చివేస్తారా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.